వివేకానంద ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పోయినసారి ఎంపీటీసీగా గెలిచినప్పుడు నన్ను అధిక మెజార్టీతో గెలిపించారు. కానీ నేను రామునికి ఉత్త సేవ చేసినట్టు మీది కూడా నేను రోడ్లు కానీ మంచి చెడ్డ కానీ నీళ్లు లేకుంటే అన్నను రాఘవరెడ్డి అన్నను ట్యాంక్ మాకు కావాలన్నా అంటే అప్పుడప్పుడు కట్టించారు. మనకి ఇప్పుడు నీళ్ళకు కూడా ఏమీ ఇబ్బంది లేదు. మనం రోడ్లు అప్పుడు మట్టి రోడ్లు ఉండేటివి, ఇప్పుడు మనం అన్ని సిమెంట్ రోడ్లు కాలువలు అన్ని తెచ్చుకున్నాము. కానీ ఇంకా ఏదన్నా ఉంటే కనుక మనం అన్నను రాఘవరెడ్డి అన్నను అడిగి మనం చేసుకుంటాము. మనము ఇంకా ఏదన్నా ఉంటే మనకు ఏదన్నా కావాలంటే నన్ను కానీ అన్నను కానీ రాఘవరెడ్డి అన్నను కానీ అడిగి మనం చేసుకుంటామని ఇక్కడ వచ్చిన ప్రజానికాలకి అందరికీ నా నమస్కారం. తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై చేరారు మన గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ చేరారు. ఈ రోజు కూడా మా మిత్రుడు సోదరుడు నడిపి దర్శగిరి కుప్పిరెడ్డిపల్లి దర్శగిరి అంటారు, నడిపి దర్శగిరి. ఆయన ఇక్కడ స్టోర్ అయితేనేమి డిష్ అయితేనేమి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటున్నాడు. గతంలో కూడా ఎంపీటీసీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అతని రాజుతో ఈ కాలనీలో దాదాపు మంచి మెజారిటీ వస్తుందని చెప్పి కూడా మన పెద్ద ఆయనకు అలాగే ప్రొఫెసర్ రెడ్డి కూడా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నా మీద ఆదరాభిమానాలను చూపించి కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో నన్ను అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించారు. అలాగే అంతకంటే ఇంకా ఎక్కువ మెజారిటీ కూడా వస్తుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. మేము అసలు కృషి చేసి మన పెద్ద ఆయనకు ప్రొఫెసర్ రెడ్డికి మంచి మెజారిటీ తెప్పిస్తామని చెప్పి కూడా వీరి ద్వారా నేను గౌరవ మన రాఘవరెడ్డి అన్న గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రచార నిమిత్తంలో నిన్ననే మేము అడిగాం, నువ్వు రావాలని చెప్తే మాకు ఒక అర్ధగంట టైం ఇచ్చాడు. ఇంకా అక్కడ సోమవారపల్లి పంచాయతీలో ఆయన ప్రచార నిమిత్తం వెళ్ళాలా. ఏది ఏమైనా కానీ ఈ యొక్క పంచాయతీలో వివేకానంద నగర్ కాలనీలో మా పంచాయతీ కంటే ఇక్కడ మంచి మెజార్టీ వస్తుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సోదర సోదరీమణులు అందరూ నా మీద అభిమానంతో పెద్ద ఆయన గతంలో ఫస్ట్లోనే వివేకానంద నగర్ పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాఘవరెడ్డి గారు ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా ఈ ఊరికి మంచి సేవ చేశారు. గతంలో కూడా మా అన్నగారు చేసినటువంటి ఫస్ట్ మళ్ళీ నేను సర్పంచ్ అయినామంటే ఇక్కడ కాలువలన్నీ కూడా చాలా చేశాను సుందరీకరణంగా. అనుగుణం ఉంటే అవి కూడా ఇప్పుడు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీలో ఈ యొక్క ఊరికి గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను వారికి హామీ ఇస్తూ
పార్టీలకు చేరినటువంటి మన దశగిరి గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ వివేకానంద నగర్ కాలమైనటువంటి ప్రజానికానికి ఇక్కడ నడుపు దశగిరి గారు పార్టీలో చేరినటువంటి కార్యక్రమానికి వచ్చేటటువంటి మన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను గతంలో నాకు ఇక్కడ మండల ప్రెసిడెంట్ గా చేసి ఇక్కడంతా కూడా ఈ వివేకానంద గ్రామ ప్రజలకు చాలా ఎక్కువ మంచి సేవలు అందించడం. ఇక్కడ డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇది కూడా బాగా మండలంలో మొత్తం అన్నిటికంటే ఈ వివేకానందలోనే ఎక్కువ నా ఏమన్నా డెవలప్ అయింది. నాకు బాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో నాకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ వివేకానందానికి సంబంధించి నడిపిత సివిల్ కూడా నాకు పాత స్నేహితుడే. పూర్వంతా వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు బాగా నా వెన్నంటి నడిచిన వాళ్ళే. అయితే ఈ మధ్య కాలంలో మేము రాజకీయాల్లో కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఉన్నాము. వాళ్ళని కొద్ది వాళ్ళు మా కొద్ది మేము ఉన్నాము. ఇటువంటి నేను ఈరోజు పోటీలో ఉన్నందువల్ల మా బ్రదర్ మా పోటీలో ఉన్నందువల్ల మా కోరికను మన్నించి నడిపిత సివిల్ వారి కుటుంబం అంతా, ఈ గ్రామ ప్రజలంతా కూడా మా యొక్క శ్రేయస్సుకు మేము గెలుపుకు సహకరించేదానికి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.